ఉంది. ఎట్లా ఉంది యూరియా? చాలా కష్టం ఉంది, చాలా కష్టం ఉంది. ఎట్లా కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? మసాలాకే చాలా టైట్ అయిపోయింది, చాలా టైట్ ఉంది, మరీ ఘోరం. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత టైట్ కాలేదు, ఇప్పుడే మరీ ఘోరం ఘోరం అవుతుంది. మరి ఇప్పుడు యూరియా లేకపోతే ఎట్లా పండుతున్నాయి మీ పంటలు? యూరియా లేకపోతే పంటలు ఏమున్నాయి సార్? అక్కడ చూస్తున్నారు కదా ఎట్లున్నాయి, అయిపోయినాయి. మా ఊరి పంటలు పోయినాయి, అన్ని అయిపోయినాయి, ఇంటింటి అయిపోయినాయి. అక్కడనే చేనులు. అంటే దీనికి సంబంధించిన మంత్రి ఏమంటుండే, ఈ రోడ్ల మీద నిలబడేటోళ్ళు అందరు కార్యకర్తలు, వాళ్ళు రైతులు కాదంటాడు. రైతులు కాదు, రైతులు కానీ ఎందుకు నిలబడతాము? అదే ఓట్ల కోసం, రాజకీయ ఓట్ల గురించి వెళ్ళి అస్సలు విషయం కానే కాదు అది. ఇప్పుడు ఈ ఎంపీటీసీ ఓట్లు, ఈ సర్పంచ్ ఓట్ల గురించి వెళ్ళి కాదు ఇది. ఈ మసాలా గురించి, ఎరువులు లేకనే ఘోరం అయిపోయింది పబ్లిక్. మేము ఫుల్ ఇస్తున్నాం అంటారు. ఫుల్ ఎక్కడ వస్తుంది సార్? ఇప్పుడు ఇక్కడ వచ్చింది మాకు నిన్న ఒక లోడ్ వచ్చింది, 2 నెలలు అవుతుంది వస్తే. నిన్న దాని గురించి వెళ్ళి కొట్టుకొని మరీ ఘోరం ఘోరం, చాలా టైట్ అయిపోయింది, రావడం లేదు. ఇబ్బంది అవుతుంది అయితే, చాలా ఇబ్బంది ఉన్నాయి. ఎరువులు చాలా కష్టం. మార్పు అన్నారు, ఎట్లా ఉంది మార్పు? ఏం మార్పు ఉన్నది? మార్పులు ఏం మార్పులు ఉన్నాయి? వీళ్ళంతా నిన్న రాత్రి 10 గంటల దాకా కొన్నారు, అయినా దొరకలేదు. ఆ చిట్టీలు ఇచ్చిన, టోకన్లు ఇచ్చిన వాళ్ళకే నిన్న వచ్చిన కాడికి అన్ని చిట్టీలు ఇచ్చిండు. ఎంఆర్ఓ వచ్చిండు, ఎండిఓ వచ్చిండు, ఆ పోలీసు వాళ్ళు కూడా వచ్చి చాలా టైటే ఉంది. ఇక్కడ గడబడ అవుతుందని, లొల్లి అవుతుందని. అయినా లొల్లి అయింది, ఎందుకు అయినా లొల్లి అయింది. ఆ తోట ఎస్ఐ కూడా వచ్చిండు, సిఐ ఆయన వచ్చిండు. ఇక్కడ 3 స్టేషన్లకి వెళ్ళి పబ్లిక్ వచ్చారు పోలీసు వాళ్ళు. అయినా పబ్లిక్కు అంత